కొద్దిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, అభిమానులకి, మా సినిమాని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన మా యూత్ కుర్రోళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే నాకు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి నాకు ప్రోత్సహించిన వంశీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఉన్నారు కనుక. అలాగే ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా వాడు లవ్ యూరా రాజావారు రాణి గారు మా టీము. అది మీరు ఎంత ఆదరించారో మీకు తెలుసు, మాకు తెలుసు. అది ఇప్పటికీ ట్రావెల్ అవుతుంది. అలాగే ఈ సినిమాని కూడా ఈ తీరం సినిమాని మీరందరూ అభిమానిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ప్రతి ఈవెంట్కి ఒక్కటే, ప్రేక్షకులకి చేరాలంటే మీ మీడియా మిత్రులు మెయిన్ పిల్లరు, మీరు చేరదీయాలి. మీడియా మిత్రుల వరకు వెళ్ళాలంటే, ఆడియన్స్కి వెళ్ళాలంటే మీరు మెయిన్ పిల్లరు, మీరు చూసుకోవాలి. అది మాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు చిన్న సినిమా అనేటప్పటికి నేను ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఆడియన్స్కి వెళ్ళాలని ఒక తపన. ఒక రోజు వెళ్ళేసరికి ఆడియన్స్కి ఏమవుతుందంటే, ఈ కొత్తోళ్ళు ఎవరికి తెలీదు, తర్వాత చూద్దాంలే అనుకునేసరికి రెండోసారి సినిమా కొట్టలేదండి. ప్లీజ్ ఇలాంటి చిన్న సినిమా వచ్చిన రోజుని ఫస్ట్ రోజునే వెళ్ళండి. అది నచ్చితే ఇంకో 10 మంది చెప్పండి, అప్పుడు ఇంకో 20 మంది వస్తారు. అలా 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 పెరిగి కనీసం ఒక వారం ఆడితే మాలాంటి చిన్న సినిమా డైరెక్టర్లో కొత్తగా వచ్చాడు, ఈయన చాలా కష్టపడి చేశాడు. మట్టిలో మాణిక్యం. ఇలాంటి మాణిక్యం అనేది మట్టిలో పాడేసిన, అద్దంలో పెట్టిన మాణిక్యమే. కాకపోతే మట్టిలో ఉంటే కొంచెం కనిపించదు. దాన్ని ఆడియన్స్ అనేవారు మట్టిలోంచి తీసి బయటికి తెస్తే మాణిక్యం ఒక వెలుతురు కనిపిస్తుంది. దయచేసి ఆడియన్స్ అందరూ కూడా దయచేసి చిన్న సినిమాని ఫస్ట్ రోజునే చూడాలని నా రిక్వెస్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా పిలిచేద్దాము వంశీ గారిని. సో వంశీ మునిగాల గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు అందరికీ థ్యాంక్స్ అన్న. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ మా టీం గురించి చెప్పాలి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు అందరికి థ్యాంక్స్ అండి, మా టీం సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. పేరు పెట్టిన అందరికీ. నెక్స్ట్ నేను ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇండస్ట్రీలో చాలా చాలా సంవత్సరాలు తిరిగాను. లాస్ట్ నెక్స్ట్ మా అన్న ప్రొడ్యూసరు ఒక 10 years నుంచి ఉపేంద్ర అన్న. జస్ట్ ఈ సినిమా కథ చెప్పినామా అన్న ఓకే అన్నాడు. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నేను అన్నకే చెప్పాలి. ఈ సినిమాతో అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న లేకుంటే సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాడ్ కంటే ఎక్కువ ప్రేమిస్తాను అన్నని, కానీ అన్న లేకుంటే ఈరోజు ఆ సినిమా ఉండేది కాదు. నెక్స్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ మాకి ఆనంద్ గారు, రామ్నాయక్ నుంచి ఆనంద్ గారు సార్ కథ చెప్పాను, చాలా బాగుందని ఆనంద్ గారు చాలా సపోర్ట్ చేశారు. టీంని మొత్తం ఆయన్నే దగ్గరుండి నాకు పరిచయం చేసినారు టీంని. ఫస్ట్ మా కెమెరామెన్ అబ్దుల్ గురించి చెప్పాలి. అబ్దుల్ అన్న చాలా హెల్ప్ చేశాడు సినిమాకి. అబ్దుల్, నెక్స్ట్ మా విజయ్ అబ్దుల్, నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళు ముగ్గురు లేకుండా సినిమా లేదు. ఎందుకంటే అంత కష్టపడ్డారు మా విజయ్, మా అబ్దుల్, మా ఉపేంద్ర అన్న. నెక్స్ట్ మా టీమ్ స్క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన సినీ ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు నమస్కారం అండి. యాక్చువల్గా వంశీ డైరెక్టర్ నాకు 10 years నుంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చాలా మందిని అప్రోచ్ అయ్యాడు. యాక్చువల్గా నాకు మూవీ గురించి పెద్ద ఇది లేదు,
సో వచ్చి ఇట్లా స్టోరీ ఉందన్న నేను క్రూ అంతా రెడీ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి అంటే మామూలుగా చేద్దామని చేశాను. అందులోకి దిగినాక నటీనటులు వీళ్ళు చేసే సాక్రిఫైజులు, వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు అదంతా చూశాక ఇంకా డెప్త్గా వెళ్ళిపోయాను నేను కూడా. నాకు కూడా చాలా ఇదైపోయింది, హార్ట్ఫుల్గా తీసుకున్నాను. వీలైనంత త్వరలో దీన్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అండి అందరూ మేము ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో సపోర్ట్ చేస్తూ ఒక కొత్త టీమ్ ని తయారు చేశారు ఉపేంద్ర సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు ఇంకా మంచి మంచి మూవీస్ మీరు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్ సార్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటి నుంచి హీరో గారు 10 సార్లు వచ్చారండి ఇక్కడికి. ఇప్పుడు ఒక్కసారి పిలుద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రభు గారిని రావాల్సిందిగా కోరుకున్నాము. అసలు గుర్తుపట్టలేదండి మిమ్మల్ని, ఎప్పుడో చూసాను చాలా ఏళ్ల క్రితం. 2019 తూనిగా స్టోరీ అండి. అందరికీ సారీ అన్న, ఫస్ట్లో లేట్ అయినందుకు, ఇప్పుడు లేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దండి. ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్స్. అయితే నా పేరు ప్రభు అన్న, మాది మదనపల్లి పక్కన అంగళ్ళు. అయితే షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటా అంటే నేను నాకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈరోజు అంటే నేను ఇక్కడ ప్రత్యక్షంగా అంటే ఇక్కడ మాట్లాడడానికి కారణం వంశీ అన్న. అంటే ఈ సినిమాలో డైరెక్షన్ చేసి అన్న నాకు క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు, థ్యాంక్స్ అన్న. పరోక్షంగా యాక్టర్ రవిప్రకాష్ అన్న అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ జూన్లో ఇంటికి వెళ్ళిపోయినానండి. అయితే అన్న ఫోన్ చేసి పిలిచి డీడీ మూవీస్లో యూట్యూబ్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ ఇక్కడ సర్వేలు అయ్యాను. అవుతున్న క్రమంలో అన్న సినిమాలో ఛాన్స్ వచ్చింది. సో అది నేను పిలుస్తానే వచ్చిన అన్నోళ్ళందరికీ థ్యాంక్స్ నా. నాకు థ్యాంక్స్ చాలా చిన్న పదం, ఎందుకంటే ఒక ఫోను ఒక మెసేజ్ అంతే. నాకు పెద్ద ఇంకేం మాటలు తెలియడంలే, అన్నోళ్ళు దానికే రెస్పాండ్ అయిపోయారు. నేను షాక్, అంటే ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అర్థం కాదు. థ్యాంక్స్, చాలా చిన్న మాట అన్న. నేనైతే మిమ్మల్ని అంటే మీ టైంని నా కోసం మీ టైం పెట్టారు కాబట్టి నేను లైఫ్ టైం దీన్ని గుర్తుపెట్టుకుంటానండి. చాలా థ్యాంక్స్. ఇందులో అందరూ బాగా చేశారు యాక్టింగ్. విజయ్ అన్న మీరు బాగా సపోర్ట్ చేశారన్న డైరెక్టర్ అన్నకి. డిఓపి అన్న మంచి ఫ్రేమ్స్ పెట్టాడు. మ్యూజిక్ అన్న కూడా బాగా, పాటలు మీరు కూడా విన్నారు, చాలా బాగుంది. హీరోయిన్ హరిప్రియ గారు ఈవిడ కూడా చాలా బాగా చేశారు. మళ్ళీ వైశాలి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటారు కానీ ఆవిడ కూడా హీరోయిన్ లాగే ఉంటుంది. ఏమనుకోద్దండి, ఏదో చెప్పేసి నిజమంతే అది. వైశాలి కొంచెం అంటే ముందరకు రా హీరోయిన్, రండి వైశాలి. సారీ అన్న, కొంచెం కన్ఫ్యూజన్, పేర్లు అందరూ ఒకటే లాగా ఉంటారు అంటే మధ్యలో. అయితే నేను ఫస్ట్ అందరం బాగా చేసామండి, యాక్టింగ్ చేశారు. అంతే, నాకేం మాట్లాడాలో అర్థం కావడం లే. అంటే అప్పటి నుంచి చూస్తాను, నేను చెప్తాం అనుకున్నది అంతా అన్నోళ్ళు చెప్పేశారు, నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చిన్న సినిమా అని అంటే ఎవరు చూస్తారు అనుకోకుండా. అంటే దీంట్లో వంశీ ఏం చేసినాడంటే, ఒకసారి ఎట్లా ఇప్పుడు చెప్తాను. అంటే ఇందులో ఆర్టిస్టులు అవసరం లేదండి, నేచర్ అంటే ఒక గాలి నీరు కూడా ఇందులో పాత్రలు పోషించాయి. మీ సినిమా చూస్తే అది అర్థమవుతుంది, ఓ దీనివల్ల ఇది జరిగింది అనేసి. చాలా గొప్ప థాట్ అన్నది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నేను కింద ఎన్నో డైలాగులు అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చగానే ఎగిరిపోయినా మొత్తం. థ్యాంక్ యూ వంశీ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ. సార్ ఒకసారి థ్యాంక్ యూ సార్. ఏం మాట్లాడాలి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మోస్ట్ నేను థ్యాంక్ యూ. ఓకే, హలో అండి, నమస్కారం. నా పేరు హరిప్రియ. ఫస్ట్లీ నేను వంశీ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వంశీ గారు నన్ను లైక్ లాస్ట్ 1 year బ్యాక్ ఒక మూవీలో కలిశారు. అప్పుడే లైక్ తను ఆ మూవీలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. చూసినప్పుడే సార్ నాకు ఒక స్టోరీ ఉందమ్మా, నేను 6 months తర్వాత లేదా 1 year తర్వాత తీస్తాను, ఖచ్చితంగా నువ్వే హీరోయిన్గా చేయాలి అని చెప్పారు.
నేను చెప్తారు గదా! నిజంగానే అవకాశం ఇస్తారో లేదో తెలీదు. సర్లే చూద్దాం అనుకున్నా. బట్ 6 మంత్స్ తర్వాత నిజంగానే ఫోన్ చేసి స్టోరీ అండ్ స్క్రిప్ట్ మొత్తం నరేట్ చేసి నన్నే సెలెక్ట్ చేశారు. సో, అంత గుర్తుగా సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అంతే నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు ఉపేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ. సో, లైక్ నా తెలుగు చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. బట్ ఇనిషియల్లీ ఇంత బాగుండేది కాదు. స్టిల్ సెట్ పైన చాలా లైక్ డైలాగ్స్ అయినా, ప్రిపరేషన్‌కైనా సంధ్య గారు మా మదర్ క్యారెక్టర్, వైషు నా ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఎడిటర్ విజయ్ అండ్ డిఓపి అబ్దుల్లా, కృష్ణ అందరూ చాలా సపోర్టివ్‌గా దే డిడ్ నాట్ మేక్ మీ ఫీల్ అట్ ఆల్ అన్‌కంఫర్టబుల్ ఆర్ ఎనీథింగ్ యాస్ సచ్. The team, like even the child characters and everybody, they were extremely humble and really awesome. Like first కొత్తన వచ్చిన వాళ్ళని కూడా కొత్త వాళ్ళమని కాకుండా హోల్ హార్టెడ్ వెల్కమ్ చేశారు. సో అండ్ ఇక్కడికి వచ్చినందుకు హోల్ ఆడియన్స్, గెస్ట్ అండ్ ఈవెన్ కాస్టింగ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ ది యాంకర్. థ్యాంక్ యూ. ఆల్రైట్ హరిప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్ సో శ్రీ భవానీ గారు రిక్వెస్ట్ చేస్తా ఒకసారి గట్టిగా చెప్పండి గోపి గారికి. సంధ్య గారు అండ్ ఆల్సో శిరీష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాము. సంధ్య గారు అండ్ శిరీష గారు. అయిపోయిందా? ఓకే. సో ఒక్కసారి ఒక్క నిమిషం. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో, హీరోయిన్ అండ్ మన గెస్ట్‌లందరూ ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్. ఫోటో కోసం. హీరో, హీరోయిన్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ అలాగే మన గెస్ట్‌లు. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకేనా? హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. సభకి నమస్కారం. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ నాతో పాటు యాక్ట్ చేసే నటీనటులందరూ, గెస్ట్‌గా వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్, నేను మొదటిసారి ఇదే ప్రసాద్ ల్యాబ్స్‌కి వచ్చి అక్కడే మధ్యలో కూర్చొని ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కి వచ్చుండే. సో నేను అక్కడే నుంచొని డైరెక్టర్‌ని అడిగాను. సో ఏంటి సినిమా పరిస్థితి, ఏమైనా ఛాన్స్ ఉందా అని. తను చెప్పిన చిన్న విషయం ఏం లేదు, ఒక చిన్న టీమ్‌ని పెట్టుకొని మీరే ముందుకెళ్తే బెటర్. అంతే, అడిగితే ఛాన్స్ వస్తదనే నమ్మకం
కొంచెం కష్టమే. బట్ తమ్ముడు గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకు చెప్పానంటే నేను అక్కడి నుంచి వచ్చా. తమ్ముడు ఇంకోటేందంటే ప్రభు నువ్వే తమ్ముడు. సో యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ ప్రస్తుతం ఇంత దూరం వచ్చావు తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. నాకు చాలా దగ్గర 'పుష్పలో' ఇద్దరం కలిసి చేసాము పార్ట్ 1లో. ఆహ్, తమ్ముడిది సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటది ఎప్పుడు మాట్లాడినా కూడా. అండ్ స్పెషల్‌గా కంగ్రాచ్యులేషన్స్ తమ్ముడు. అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్. టైటిల్ చాలా మంచిది 'తీరం'. అంటే ప్రతి ప్రాబ్లమ్స్‌కి ఒక సొల్యూషన్ ఎప్పటికైనా ఒక తీరం లాంటిదే. సో మనం ఎన్నిసార్లు సముద్రం కావచ్చు, ఏదో ఒకటి నీళ్ళలో పడి ఈదగలిగి మళ్ళీ ఒడ్డుకు తిరిగి వచ్చేంత వరకి మనకు ఓపిక ఉన్నంత వరకి ఈదాల్సిందే. సో ఇంత దూరం తీసుకొచ్చారు మీ సినిమా టీంనంతా. సో చాలా బాగా ఈదారు యాక్చువల్లీ. తీరానికి తీసుకురావాలి. ఎప్పుడొస్తుందో నేను వెయిట్ చేస్తున్నా. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్‌కి. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సద్దాం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ప్రభు. చాలా వాళ్ళందరూ హీరోలు అయిపోతారు. వాడు సందీప్ గారు అయ్యాడు హీరో. నన్ను ఫ్రెండ్ రోజు చేయమంటాడు. థ్యాంక్ యూ ప్రభు, నన్ను చేయమంటే నన్ను గౌరవం ఇచ్చినావు. బేసిక్గా ఈ సాంగ్ చూస్తున్నంత సేపు నా 8th క్లాస్కి వెళ్ళిపోయా. మళ్ళీ నచ్చగా వెనక్కి వచ్చేసిన మళ్ళీ ఎవరో అవుతాడని నాకు అనిపించింది. అదే నాకు ఇట్లాంటి లవ్ స్టోరీ కూడా బాగుండదు అని చెప్పి. అమ్మాయి మంచిగా కూడా చాలా గలీజీ ఉంటాడు మా క్లాస్లో. సో దర్శనం లవ్ చేయలే, ఒక చేసి నాన్న ఉండిపోయాడు. సో ఆల్ ది బెస్ట్ ప్రభు. చెప్పకుండా సరైన మంచిగా చేసుకున్నావు. ఒక మాట చెప్పేది లేదా, అరే పూజ పరిచయం ఉంది. ప్రభు అన్నీ చేస్తాడు, ఒకటి కాదు అన్నీ చేస్తాడు, అన్నిట్లో పెడతాడు. కానీ ఏదన్నా హీరోగా మంచిగా చేసుకో. ఆల్ ది బెస్ట్. లుక్ బాగుంది. అందరికి కూడా స్టేజ్ అందరికి పెద్దలకి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టీంకి అందరికీ థ్యాంక్ యూ. నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఒకటి ఆటో ఎందుకున్నది, సైకిల్ ఎందుకున్నది? నాకు అదే మైండ్ తిరుగుతుంది. సైకిల్ ఎందుకు పెట్టి ఆటో ఎందుకు పెట్టి, దాంట్లో డ్రైవర్ లేడు అసలు ఆటోలో. సో చిన్న చిన్న ఏం కాదు, డ్రైవర్ లేడు అందులో. అది కొంచెం ఒకసారి చూసుకోండి. అందుకని యాంకర్ చూసినట్టుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్. ఓకే, ఎనీవే సద్దాం గారు థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడింది కాసేపు అయినా కూడా అందరిని నవ్వించారు. ఎస్, సో కో డైరెక్టర్ అండ్ అలాగే ఈ సినిమాకి ఎడిటర్ అయినటువంటి విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇంతమంది అరుస్తారని తెలియదు నాకు. వస్తారని తెలియదు అన్నారా, అరుస్తారని తెలియదు? అరుస్తారని తెలీదు. అరుస్తారు. Yeah. ఇందాక అరిచిన వాళ్ళంతా దాంట్లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. Yeah, by the way, thank you so much for everybody who is here on the dais today. Everybody here, and even for the guests, thank you so much, and especially media, thank you so much for being here. First time నాకు ఇలా స్టేజ్ పైన మాట్లాడడం. ఓకే, ఎడిటర్ ఎడిటింగ్ లో పోతున్నారు. ఓకే. Yeah, this is the first time for me to talk like this on the stage, but I'm very happy for this. నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి మెయిన్ కారణం మాకు ఆనంద్ సార్ అండ్ గోవా సార్. దే ఆర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. ఇఫ్ దే వర్ నాట్ దేర్ అండ్ నేను ఆ బ్యాచ్లో చేరకపోయింటే నాకు ఈ ఛాన్స్ వచ్చేది కాదు. అండ్ ఇఫ్ దే వర్ నాట్ మై లెక్చరర్స్ ఐ వుడెంట్ హ్యావ్ గాట్ దిస్ ఛాన్స్. అండ్ వంశీ అన్న, ఉపేంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే అది. And yeah, for all the crew, Kitay garu, it's been great pleasure working with you, sir. Seriously, you are the first actor I've worked with you. Like, ante oka pedda actor anedi meere నాకు ఫస్ట్. ఇంతకుముందు నేను ఎవరితో అలా వర్క్ చేయలేదు. అండ్ యువర్ లైక్ మీ యాక్టింగ్ చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ మీద, కానీ మా నాన్న అంటాడు అందుకే వద్దనుకుంటా. యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఒక్క లాస్ట్ చెప్పాల్సింది మై ఫ్రెండ్స్, బికాస్ ఇఫ్ దే వర్ నాట్ హియర్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ప్లేస్ రైట్ నౌ. My friend Lokesh, Funny and Karthik, thank you so much for them. Because ఎలా అంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఒక లైఫ్లో ఒకటి ఉంటుంది. మనకి ఇంట్లో అడగలేము, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అలాంటి టైంలో నన్ను లోగా తీసుకెళ్లకుండా దే టుక్ మీ టు దిస్ ప్లేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. అండ్
మేబీ ఇప్పుడు ఒకవేళ మా పేరెంట్స్ గురించి చెప్తే నేను అంటే యాహ్! ఇట్స్ కామన్ బట్ ఇఫ్ దే వర్ నాట్ హియర్ ఐ వుడెంట్ హావ్ బీన్ అట్ ఆల్. సో థాంక్ యూ సో మచ్ మా. థాంక్ యూ సో మచ్ డాడీ. థాంక్ యూ.